మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. ఇప్పుడు మన పిల్లలు మనకు కరెక్టే, మనం ఏం చేసినా అంత కరెక్టే. ఇప్పుడు టీవీ చూస్తున్నప్పుడు మీకు ఎక్కడైనా ఏమైనా తప్పని అనిపించిందా? ఎందులో ఏదైనా పాయింట్ లో మీకు ఏమైనా అనిపించిందా? అంటే అమ్మాయికి కొత్తగా అనిపిస్తుంది. మన ఇంట్లో రెగ్యులర్ గా చేసుకొని తినేటప్పుడు 10 మంది లేదు, అందులో మళ్ళా చేయి పెట్టి గబ్బు లేపదు. ఏదైనా ఐటెం చేసుకుంటే ఉప్పు కారం సరిపోయిందా లేదా ఎట్లా తీసుకొని చేస్తుంది, అదే విధంగా చేసుకుని. అది కొంతమంది పబ్లిక్ లో పోయినప్పుడు ఏమంటారు, స్పూన్ తో తీసుకొని అది బయటికి పోలే కదా, ఫస్ట్ టైం కదా. ఏదైనా ఒక పారి డాక్టర్ అయినా ఏదైనా ఒక పేషెంట్ కు చెడగొడితేనే రెండో పారి డాక్టర్ నంబర్ 1 అయ్యేది. అట్లా ఆయనకు అలవాటు కావాలి అంతే. ఫస్ట్ టైం, సెకండ్ టైం చూడండి ఆటోమేటిక్ సెట్ చేసుకుంటుంది, కాంప్రమైజ్ కాదు. మీకంటే మీకు ఏమైనా అనిపించిందా ఎప్పుడైనా? చేసింది అది అలవాటు లేని పని కరెక్ట్ గా గెస్ట్ చేసిండదు, ఇది తప్పు పడతారని గెస్ట్ చేసిండదు, అంతే జరిగిపోయింది. అది జనరల్ గా ఇంట్లో లేడీ చేసుకునేటప్పుడు కానీ కంపల్సరీ చేసిన వెంటనే ఉప్పు కారం అనేది టేస్ట్ చూసుకోవాలి. ఎందుకంటే 10 మంది తినేది కదా, చూసుకోవాలి. అదే విధంగా చూసుకుంటారు. మీ అమ్మాయిని చూసారా బ్యాక్ సైడ్ పోస్టర్ లో? చూసాను. ఏమనిపిస్తుంది ఇలా పోస్టర్లు చూస్తున్నప్పుడు? షాప్ కూడా నేను చెప్తున్నా కదా, నా షాప్ కాడికి చాలా మంది బస్ పిల్లలంతా లేడీస్ గానీ బాయ్స్ కానీ వచ్చి బస్ ఎక్కుతారు కదా, వాళ్ళు వచ్చి షాప్ కాడికి వచ్చి చెప్తుంటే ఎంతో ప్రౌడ్ గా ఉంటుంది. ఫస్ట్ టైం కదా. అవును, మా పిల్లనేనా కింద ఉంది. మీతో ఫోటోలు దిగుతారా? చాలానే మీతో దిగుతున్నారు. ఎవ్రీ డే దిగుతుంది ఫొటోస్. జనాలు దిగుతున్నారా మీతో ఫోటోస్? ఇప్పుడు బిగ్ బాస్ పోతున్నప్పటి నుంచి అమ్మాయితో ప్రియా శెట్టి బిగ్ బాస్ ప్రియా శెట్టి అనేసి ఫుల్ మీ మొత్తం కర్నూలు తెలిసిపోయింది అందరికి. అమ్మాయి పోతుంటే కూడా తెలిసిపోయింది అప్పుడే ఆల్రెడీ. ఒకవేళ మీరు హౌస్ లోకి వెళ్లాల్సి వస్తే హౌస్ లోకి వెళ్తారు ఒక పేరెంట్స్ వీక్ టైంలో, మీరు ప్రియాకి చెప్పే ఒక 3 విషయాలు ఏంటి? ఏం చెప్తారు? ఒక 3 విషయాలు చెప్పాలని. సంతోషంగా ఉన్నావు, బాగా ఆడుతున్నావు, లాస్ట్ వరకు ఇట్లనే పోటీ చేయి, ఇట్లనే స్ట్రాంగ్ ఉండు, ఇంకా అందరితో కలిసిపోయి. అందరూ స్ట్రాంగ్ కంటెంట్స్, అందరు బాగా ఆడుతున్నారు, వాళ్ళతోనే నువ్వు సస్టైన్ అయ్యి లాస్ట్ వరకు ఉండాలని మేము ఫీల్ అవుతున్నాం. మీరు వెయిట్ చేస్తున్నారు? వెయిట్ చేస్తున్నాం, ఖచ్చితంగా వెయిట్ చేస్తాము. వెయిట్ చేస్తున్నాం. తను ఏడుస్తున్నప్పుడు మీరు బాధపడతారు? ఏడుస్తారా? నాకు కొంచెం తక్కువ ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్స్ డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ వద్దు అంటే నువ్వు ఏడుస్తావు వద్దు, అక్కడికి ఇంకా మా ఇంటి దగ్గర వెళ్ళేటప్పుడు ఏడ్చినాం. అమ్మో బాగా ఏడ్చిపోయింది పోయేటప్పుడు. వాళ్ళు లగేజ్ సర్దడానికి లగేజ్ చెక్ చేయడానికి వచ్చారు కదా, అప్పుడే స్టార్ట్ చేసింది. అగ్ని పరీక్ష మొత్తం చూసారా? మొత్తం చూసాం, అన్ని ఎపిసోడ్స్ చూసారా? ఎవరు నచ్చారు జడ్జెస్ మీకు? అందరు బాగానే ఉన్నారు కరెక్ట్. అంటే వాళ్ళు అగ్ని పరీక్ష అనేటువంటిది ఒక పెద్ద ఇది కదా, అది గేమ్ షో. ఆ గేమ్ షోలో ముందుకు వెళ్ళాలంటే వాళ్ళు కరెక్ట్ డెసిషన్ తీసుకుంటేనే కదా. అందరు ఈక్వల్ గా ఉండు. మంచి కంటెస్టెంట్ లోపలికి పోతున్నాడు అంటే వాళ్ళు కరెక్ట్ నిర్ణయం తీసుకోవాలి కదా. అందుకు మీకు ఫేవరెట్ జడ్జ్? బిందు మాధవి. అవునా? ఎందుకంటే ఇష్టం? పర్లేదు చెప్పండి. అట్లని కాదు, అమ్మాయి డెసిషన్ మేకింగ్ కరెక్ట్ ఉంటుంది. నవదీప్ కూడా బాగా ఆల్మోస్ట్ ఇంకా ఎక్కువ చెప్తాడు, బాగా చెప్తాడు. కొంచెం పర్లేదు చెప్పండి, ఏం కాదు. కొంచెం అనిపిస్తుంది. నవదీప్ కూడా ఓకే, బాగా చాలా మంచి నిర్ణయం, చాలా డెసిషన్ చాలా బాగుంది ఆయనది. ఎవరి గేమ్ నచ్చిందండి మీకు హౌస్ లో కంటెస్టెంట్స్ లో? ఇప్పుడు అందరు బాగా ఆడుతున్నారు, అందరు ప్రతి ఇమ్మాన్యుల్ ఎంత గట్టి పోటీదారుడు. అయితే ఇప్పుడు నేను ఒక్కొక్క కంటెస్టెంట్ పేరు మీకు చెప్తా, ఎవరి గేమ్ ఎలా ఉంది, ఏమనిపిస్తుంది అని చెప్పండి, ఓకేనా? ఫస్ట్ మీ అమ్మాయి ప్రియా గేమ్ ఎలా ఉంది? చాలా బాగా ఆడుతుంది ప్రియా. శ్రీజ కూడా అంతే, అమ్మాయి చాలా తెలివిపర్రాలు అమ్మాయి కూడా. డేమోన్ పవన్ కూడా అంతే, చాలా బాగా చేస్తాడు ఏదైనా కూడా. మనీష్ తెలివి మంచి, ప్రతిదాన్ని ఎక్కువ ఆలోచించి డెసిషన్ తీసుకుంటాడు. పవన్ కళ్యాణ్ అబ్బాయి కూడా అంతే, చాలా బాగా ఆడతాడు, గట్టి పోటీదారుడు కూడా, స్ట్రాంగ్ కంటెస్టెంట్.
మనీ హరీష్ మాస్క్ మనీ హరీష్ గారు చాలా తెలివి మనిషి ఆయన. చాలా మంచి దేనికైనా ఒక మంచి దాని మీదనే స్టాండ్ తీసుకుంటాడు ఆయన. ఓకే ఓకే. టెండెన్స్ లోకి వస్తే ఇమాన్యుయల్ కమెడియన్ గా చాలా అందరిని ఎంటర్టైన్ చేస్తున్నాడు. గేమ్ కాడికి వచ్చేప్పటికి స్ట్రాంగ్. భరణి గారు భరణి తెలివిపరుడు అనే చాలా ఎక్స్పీరియన్స్ మనిషి కదా ఫీల్ ఈ ఇండస్ట్రీలో. అట్లాంటి గేమ్ ఆడుతున్నాడు బాగా, గేమ్ తో ఇది చేస్తున్నాడు. సంజన కూడా అంతే, ఎంటర్టైన్ చేస్తుంది, బాగా ఎంజాయ్ చేస్తుంది, అందరితో బాగా కలిసిపోతుంది. సుమన్ శెట్టి కూడా అంతేనండి, చాలా బాగా చాలా ఎక్స్పీరియన్స్ ఫీల్డ్, చాలా బాగా చేస్తున్నాడు. తనుజ ఇంకా తెలివిపరాలి అమ్మాయి ఇండస్ట్రీ అంతా టచ్ ఉన్న అమ్మాయి కదా. రీతు కూడా అంతే, చాలా బాగుంటది, బాగా చేయడం గానీ అన్ని బాగున్నాయి అమ్మాయి కాడ కూడా. అందరూ నచ్చాయండి. ఫ్లోరా ఫీల్డ్ కదండి ఇప్పుడు ప్రెసెంట్, ఇంకా ఒక 1 week లో అయినా కూడా అక్కడికి బాగానే చేసింది. కొంచెం సైలెంట్ అంతే, ఆమెకి లాంగ్వేజ్ ప్రాబ్లం కదా కొంచెం. రామరాథోడ్ మంచి వర్కర్, బాగా చేస్తున్నాడు, బాగా చేస్తున్నాడు. ఇప్పుడు అదే డ్యూటీ సేమ్ మళ్ళీ మన ప్రియకి ఇచ్చారంటే చేయాలి, తప్పకుండా చేయాలి, చేస్తుంది కూడా. ఇప్పుడు ఇంటి పని మొత్తం పనులన్నీ ఎక్కువ పనులు కానీ చెయ్యాలి. ఇప్పుడు మనం స్ట్రాంగ్ అని ప్రూవ్ చేసుకోవాలంటే చెయ్యాలి కదా అంతే. అంకుల్ మీకు కంటెస్టెంట్ల పేర్లు చెప్తా, గేమ్స్ ఎలా అనిపించాయో మీకు చెప్పండి, ఓకేనా? సుమన్ శెట్టి భరణి గారు సీనియర్ అండ్ ఎవరితో ఎట్లుండాలని అన్ని మెదిగినోడు. రీతు చౌదరి కానీ సీనియర్ అండి. మీకు చూసారా రీతు చౌదరి తెలుసా ఇంతకు ముందు? సీరియల్స్ లో, సినిమా దాంట్లో, ఆదివారం పరివారం ప్రోగ్రామ్స్ లలో చూస్తారు, బాగా చూస్తారు. స్టార్ మా బాగా ఫాలో అవుతారా? నా అంగట్లో ఉండేది ఒకటే, శ్రీముఖి చూస్తుంటాం. శ్రీముఖికి ఇష్టమా మీకు? మీకు ఫేవరెటా మాట్లాడే విధానం గానీ, జోక్ వేయడం గానీ, కామెడీ గానీ, సీరియస్ గా ఉన్నప్పుడు అందరినీ కూర్చోబెట్టి, మామూలుగా సీరియల్స్ లో గానీ ఏదైనా సిచ్యువేషన్ వచ్చింది అనుకో అందరినీ కూర్చోబెట్టి వాళ్ళతో కొంచెం రిలీఫ్ చేస్తారు. అప్పుడు అగ్ని పరీక్షలో వాళ్ళందరినీ కూర్చోబెట్టి బాక్స్ అందరికి మారిపోయింది కదా, అప్పుడు చూడండి కూర్చొని ఎవరి దగ్గరికి వెళ్ళింది, అట్లా వెళ్ళిందే, లాస్ట్ కి ఎక్కడికి వచ్చింది ప్రియా అనడము, అదంతా మీకు ఇష్టం. మంచి మీ పాపతో కామెడీ చేస్తుంది, బాగా మనిషిని ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. ఎదురు మనిషిని. రామ్ రాథోడ్ అంటే కొత్త క్యాండిడేట్ అయినా సాంగ్ నుంచి మంచి ఫేమస్ అయినాడు, న్యూ ఎంటిటీ అయినా బ్రహ్మాండంగా చేస్తున్నాడు. మీకు అందరి గురించి బాగా తెలుసు అంకుల్, బాగా చెప్తున్నారు. ఇమాన్యుయల్ అంటే చెప్పాల్సిన అవసరం లేదు, సీరియల్స్ లో మామూలుగా కామెడీ యాక్టర్ గా బ్రహ్మాండంగా చేస్తున్నాడు కాబట్టి మంచి పేరు తెచ్చుకుంటున్నాడు, పైకి వస్తున్నాడు. కామనర్స్ లో మీకు ఎవరు ఇష్టం? కామనర్స్ లో కామన్ అంటే అందరు ఓకే, అందరూ ఓకే. మీకు ఎవరి మీద కోపాలు ఏం లేవా? లేదండి. అవునా? ఎవరితో కోపాలు లేవు, అందరూ వాళ్ళ గేమ్ వాళ్ళ ఇష్టం అన్నట్టు వాళ్ళు అలాగే ఉంటుంది. ఇంకా గేమ్ అని వదిలేసారా? అంతే కదా, ఎవరు అందరు బాగా ఆడుతున్నారు, అందరు గట్టి పోటీదారులు అక్కడ ఉన్న వాళ్ళు. మీకేమి అనిపించలేదు? ఏం లేదు, ఈ ట్రోల్స్ దీని మీద కొంచెం బాగా అంతే కదా. ఆ వాయిస్ గురించి ట్రోల్స్ చేయడం అనేది కొంచెం చిన్నప్పటి నుంచి వచ్చినది కదా, దాన్ని చేంజ్ ఏం చేయలేం కదా. ఇప్పుడు వాయిస్ నుంచి తప్పు పట్టడం అనేది, కామెంట్ చేయడం అనేది తప్పు. ఫైనల్ గా ఒక క్వశ్చన్, జనాలందరికీ ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రియా శెట్టి? అందరి సహకారంతోనే ఇక్కడి వరకు వచ్చింది అమ్మాయి. ఇప్పటి నుంచి కూడా మీరు అట్లే అమ్మాయికి అందరు అట్లనే సపోర్ట్ చేస్తే ముందుకు వెళ్తుందని, వెళ్ళాలని మీ అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. సూపర్. మీరు నేననే కాదు, మీరనే కాదు, ఏ పేరెంట్స్ అయినా ఒక 5 మందిని 10 మందిని 50 మందిని 100 మందిని సాటిస్ఫాక్షన్ చేయగలుగుతారు. 100,000 మందిలో సాటిస్ఫాక్షన్ అవుతుంది అంటేనే కదా ఆడ ఉన్నది స్టాండర్డ్ గా నిలబడింది అనే కామెంట్ వచ్చేది, చేసేది. వాయిస్ పట్టుకొని తప్పు చేస్తున్నారు అంతే, వేరే పర్సన్ ఏం లేదు అలా. అంటే ఒకవేళ వచ్చేస్తే ఎలిమినేట్ అయిపోయి వస్తే బాగా ఫీల్ అవుతారా? ఫీల్ లేదు, ఎంత అమ్మాయికి ఎంత వరకు ఉండాలి, లాస్ట్ వరకు కావాలని లోపలికి ఆ ప్లాట్ఫామ్ మీదకి పోవడమే గ్రేట్. ఆ ప్లాట్ఫామ్ మీదకి, స్టేజ్ మీదకి
ఎంట్రీ కావడమే ఒక విధి. దాంట్లోకి వెళ్ళిపోయినాక ఇంకా ఆల్మోస్ట్ ఆల్ సెలబ్రిటీ కిందికే లెక్క. ఆడికి పోలేదు అంటే సెలబ్రిటీ నుంచి డిఫాల్ట్ అయి బయటికి వచ్చినట్టు లెక్క ఆలోచించాలి. ఆ ప్లాట్ఫామ్ మీదకి నీకు ఎంట్రీ వచ్చిందంటేనే నువ్వు ప్రూఫ్ చేసుకుంటున్నందుకే నువ్వు నిలబడుతున్నావు. నువ్వు ప్రూఫ్ చేసుకుంటున్నావు కాబట్టి మీ ఫ్రెండ్స్ కానీ పేరెంట్స్ కానీ అందరు సపోర్ట్ చేసి నీకు ఆ విధంగా పైకి తీసుకుపోతున్నానంటే నీకు ఆ టాలెంట్ ఉన్నందుకే కదా నేను పైకి తొలగిపోయేది. నేనున్నా నా బిజినెస్ బాగాలేదు అంటే నేను వచ్చిన కస్టమర్ సాటిస్ఫై చేయలేకపోతేనే కదా నాకు డౌన్ఫాల్ అయ్యేది. క్రెడిట్ బిజినెస్ అనేది వాళ్ళ పర్సనల్ విషయం. బిజినెస్ అనేది వచ్చే కస్టమర్ ఎన్నికి పోకూడదు నా మెంటాలిటీ. అట్లా ప్లాట్ఫామ్ మీదకి ఎంట్రీ కావడమే ఆయన అదృష్టం. ఎంట్రీ ఏంటంటే ఇంకా ఆటోమేటిక్ పబ్లిక్ చూసేతోళ్ళే ఆటోమేటిక్ తీసుకుపోతారు పైకి. థ్యాంక్ యూ అండి. మీ అమ్మాయి ఇంకా మంచిగా ఆడి ఇంకా జనాలందరూ ఓట్లు వేసి ఇంకా ముందుకు వెళ్ళి మీరు కూడా హౌస్లోకి వెళ్ళి ఎలా ఉందో చూసేదాకా అలా మొత్తం అంతా జరుగుతుందని జనాలందరూ ఓట్లు వేసి మీ అమ్మాయిని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. బాధపడుతున్నట్టున్నారు. అదే 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 అగ్ని పరీక్షలో పాస్ అయ్యి ఆ వాయిస్ అప్పటికి ఉంది ఇప్పటికి ఉంది. ఆ వాయిస్ ఒకటే వాళ్ళు ఆలోచించేది. ఆ వాయిస్ ని పక్కన పెట్టేసి పాయింట్ తప్పు మాట్లాడుతుందా కరెక్ట్ మాట్లాడుతుందా అనేది అప్డేట్ చేయండి. ఆటోమేటిక్ విన్ననే కిందనే ఉంటది. కరెక్ట్ చెప్పారు బాగా చెప్పారు. ఆ వాయిస్ ఒకటి పక్కన పెట్టండి. పాయింట్ మాట్లాడితే డ్రాప్ అవుతుంది. నారాయణ సార్ వచ్చినప్పుడు కానీ పాయింట్ మాట్లాడితే డ్రాప్ అవుతుంది. నారాయణ సార్ నువ్వు చేసింది తప్పమ్మా అంటే వెంటనే చేతులు కట్టుకొని సారీ సార్ సారీ అందరికి సారీ చెప్పేస్తారు. మళ్ళా దాన్ని మళ్ళీ మిస్గైడ్ గా చేసుకోదు. స్టాండ్ తీసుకుంటారు. దానికి మొత్తం 24/7 చూస్తున్నారా? వాళ్ళు పండుకున్నంత వరకు ఉంటది. అంటే నాకు నిద్ర పట్టదు. పబ్లిక్ ప్లాట్ఫామ్ కి వెళ్ళింది కదండి. ఆ పిల్లలేంది నేను ఉన్నాను. కంపల్సరీ నేను ఇంటికి వచ్చినా అంటే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఉన్నాను ఎక్కడ ఉన్నాను ఏమ్మా ఇంకా ఇంటికి రాలేదు పలానా చోటు ఉన్నానని చెప్పింది అంటేనే వెంటనే కట్ చేస్తా. నేను నా వాయిస్ ఏంటంటే ఆ సరౌండింగ్ లేదనుకో ఫ్రెండ్స్ కి ఏదో ఒకటి చెప్పుకొని కన్విట్ చేసుకొని ఇంటికి వచ్చేస్తుంది. వచ్చినా ఫస్ట్ రావడం నా దగ్గరకు వచ్చి నాకు ముఖం చూపించినాకనే పక్క పోతుంది. అట్లా నేను ఆ పిల్లతో అలవాటు అయిపోయింది కాబట్టి 24/7 కంటిన్యూ బిగ్ బాస్ లైట్ ఆఫ్ చేసినాక వాళ్ళు దుప్పట్లు కప్పుకున్నంత వరకు చూస్తూనే ఉంటారు. ఓకే సూపర్ అంకుల్. దెన్ థ్యాంక్ యూ. చూసారు కదా ఇంటర్వ్యూ. వాళ్ళ ఫ్రెండ్స్తో మళ్ళీ కంటిన్యూటీ వాళ్ళ ఫ్రెండ్స్ ఏమంటారు ప్రియా శెట్టి గురించి అని తెలుసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటర్వ్యూ చేయడం ప్రయత్నం చేద్దాం. అంతవరకు సియా, థ్యాంక్ యూ సో మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.